ఎలా ఉండబోతుందండి? ఎందుకంటే ఈసారి అనేక వార్తలు వ్యక్తం అవుతున్నాయి. ఓ హోరాహోరీ పోటీ ఉండబోతుంది అంటున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? గురజాలకు సంబంధించి మీరు ఏ అంచనా వేస్తున్నారు? మీరన్నట్టు పైకి కనపడడానికి పోటీ హోరాహోరీగానే ఉంటుంది. నేను కాదన్ను. ఎప్పుడైనా పల్నాడులో రాజకీయాలు, ఎలక్షన్స్ హోరాహోరీగానే ఉంటాయి. కానీ గెలుపు పోయినసారి కన్నా ఈసారి మాకు ఇంకా సునాయాసంగా ఉండబోతుంది. ఎలా అంటారు? ఎందుకు చెప్తున్నానంటే గడిచిన 75 సంవత్సరాలు సరే 1947 నుంచి 2019 వరకు 72 సంవత్సరాలలో జరుగునటువంటి అభివృద్ధి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గురజాల నియోజకవర్గంలో ప్రత్యేకంగానే చెప్తున్నాను. ప్రత్యేకంగా గురజాల నియోజకవర్గంలో చేసి చూపెట్టాం. అది 500 కోట్లతో మెడికల్ కాలేజ్ కావచ్చు, 400 కోట్లతో దాచేపల్లి గురజాల హైవే కావచ్చు, బిడుగురాళ్ల బైపాస్ రోడ్ 80 కోట్లతో పూర్తి చేశాం. 218 కోట్లతో జలదీక్ష పేరుతో ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలని ఈ పాటికే పిడుగురాళ్ల పట్టణంలో 10,000 కనెక్షన్లు ఇచ్చాం. ఇంకా 8,000 ఇస్తాం. వచ్చే 9 నెలల్లో దాచేపల్లి గురజాల పట్టణంలో ప్రతి ఇంటికి ఇవ్వబోతున్నాం. అలాగే 73 కోట్లతో 57 గ్రామాలకు కూడా తాగునీరు ఇవ్వబోతున్నాం. కొన్ని గ్రామాలు వర్కులు జరుగుతున్నాయి. ఒక 10 గ్రామాలు నీళ్ళు ఇచ్చాం. మిగతా గ్రామాలు కూడా వచ్చే 6 నెలల్లో పూర్తి కాబోతుంది. సో ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు. లేదు జానపాడు బ్రిడ్జ్ తీసుకోండి. 22,000 మందికి సొంత ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. రేపు మే నుంచి వాళ్ళకి ఒక్కొక్కరికి 2 లక్షలు ఇచ్చి ఇళ్ళు కట్టించబోతున్నాం. ఇలా అనేక కార్యక్రమాలు. హాస్పిటల్స్ నాడు నేడు కింద 82 కోట్లతో దాదాపు 150-200 స్కూళ్ళు బాగు చేశాం. ఇవన్నీ ఒక ఎత్తు. జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు సుమారు 1,600 కోట్లతో దాదాపు గురజాల నియోజకవర్గంలోని 90% ఇళ్లకి, అంటే దాదాపు 80,000 ఇళ్ళుంటే 90,000 ఇళ్ళుంటే దాంట్లో 75-80,000 మందికి 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు లబ్ధి చేకూరింది. అమ్మఒడి కానీ, చేయూత కానీ, రైతు భరోసా కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇలా ప్రతి పథకం ద్వారా. మరొకటి పాలనా సౌలభ్యం. సచివాలయం వాలంటీర్ వ్యవస్థ మరి గతంలో ఎప్పుడూ లేదే. 72 సంవత్సరాల్లో 2019 వరకు దేశంలో రాష్ట్రంలో మరి ఎక్కడా లేదే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ పాలనా సౌలభ్యం ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో సంచలనాత్మకమైన మార్పులు తీసుకొచ్చినాయి. పాలన సౌలభ్యమైంది. ఈరోజు మీరు పోయి చూస్తే పెన్షన్లు గతంలో ప్రజలు ఎక్కడో వాళ్ళ సచివాలయంలో లేదు గ్రామ సచివాలయంలో పట్టణాల్లో 2-3 చోట్ల పడిగాపులు కాసి 10 గంటలు 8 గంటలు మండు టెండలో వేచి చూసి పెన్షన్ తీసుకోవాలి. ఈరోజు వాలంటీర్లు హాయిగా వాళ్ళ ఇంటికి పోయి పెన్షన్ ఇస్తున్నారు. అందుకని గురజాలలో శాశ్వత పథకాలు 1,900 కోట్లు, ఒక 1,600 కోట్లు నవరత్నాలు, సచివాలయ వాలంటీర్ పాలనా సౌలభ్యం వల్ల మాకు ఈసారి గెలుపు సునాయాసంగా ఉంటుంది. అంటే గురజాలకి మనకి నియోజకవర్గాన్ని తీసుకుంటే ఒకప్పుడు చిన్నపాటి వర్షం వరదలు